अगर है प्रेम दर्शन का भजन से प्रीति कर प्यारा। अगर है प्रेम दर्शन का भजन से प्रीति कर प्यारा। अगर है प्रेम दर्शन का भजन से प्रीति कर प्यारा। अगर है प्रेम दर्शन का भजन से प्रीति कर प्यारा। छोड़ कर काम दुनिया के रोग विषयों से मन अपना। छोड़ कर काम दुनिया के रोग विषयों से मन। ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదాయే ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో ఏడేసి అంత్రాల మేడలున్నాయి మేడాకు ఆరేసి మెట్లు ఉన్నాయి మెట్లకు ఐదేసి బోయలున్నారు బాజార్ల వీధుల్లో బాంచాడు బోదాయే సందుల్లో బంధుల్లో సన్యాసి దీక్ష ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో వాతనాడి ఏమో వచ్చిపోతున్నది పిత్తనాడి ఏమో పిలిచిపోతున్నది శ్లేష్మనాడి ఏమో చెదిరిపోతుండగా వట్టి దేహం దీన్ని కట్టెల్లో పెట్టారు ఏమున్నదమ్మో ఈ వంట్లో ఎట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదాయే ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో పండ్లో బిగ్గర బట్టి కళ్ళు మూస్తున్నాడు గుండెల్లో శ్వాసమే గురుగురుమంటుంది కంఠంలో పాలేస్తే కారిపోతుండగా కాళీయముడు పట్టి కట్టేసి పెట్టిండు ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో రక్తమంతా ఏమో రగిలిపోతున్నది చర్మమంతా ఏమో చెదిరిపోతున్నది బొక్కలన్నీ ఏమో బొర్లంక వంకరే గుండెని పట్టి గుర్రుమని పోతుంది ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో 9 తొర్రల తోలు బొమ్మ ఇది తట్టుకోలే కాను తల్లడిల్లుతుంది వచ్చిపోయి శ్వాసమే వరస లేపింది ఖచ్చితంగా దీన్ని కాల్చి తగిలేస్తారా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో పంచభక్షాలన్నీ ప్రాణంగా తిన్నది మధుమాంస భోజనము మరవాక తిన్నది పట్టు వస్త్రాలన్నీ కట్టుకొని తిరిగింది పట్టె మంచం మీద ప్రాణాలు వదిలింది ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో పంచభక్షాలన్నీ ప్రాణంగా తిన్నది మధుమాంస భోజనము మరవాక తిన్నది పట్టు వస్త్రాలన్నీ కట్టుకొని తిరిగింది పట్టె మంచం మీద ప్రాణాలు వదిలింది ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో షడ్చక్రనాథాలు చీరి తిమ్మించాయి పంచభూతాలన్నీ పట్టి పీడించాయి ఈడ పింగల నాడి ఇంకెందుకు కాని పట్టి పీకేసింది ప్రాణ సాటొక్కటి ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో గురుదీక్ష తీసుకొని గురుతో తెలియబోతే గురుని పాదం బట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో
ఇల్లాలు పిల్లలు ఇంపైన కొడుకులు తల్లడిల్లుతున్న తల్లిన చెల్లెలు తలుసుకుంటెరిచాడు తన ప్రాణమిత్రులు తవ్వి గుంతలు పెట్టి తిరిగింటికొచ్చేరు ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట గురుదీక్ష తీసుకొని గుర్తు తెలియబోతే గురుని పాదం పట్ట గుణమింకా రాదా ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో ఏమున్నదమ్మో ఈ వంట్లో నేనెట్లుందో నమ్మో ఈ వంట్లో हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डिक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనందరూపమై స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగంలో మనము 10 శ్లోకాల పర్యంతం 9 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. లోకంలో స్వార్థజీవులు పరార్థజీవులు ఉంటారని, స్వార్థజీవులు కేవలము భోగలంపటులు, భోగజీవులు, విషయాసక్త పురుషులు. అయితే ఏవైతే భోగాలు ఉన్నాయో, భోగాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తృప్తి కోసం ఉన్నాయి. కానీ దేని యొక్క తృప్తి కోసం ఉన్నాయి అంటే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి మాత్రం ఉన్నాయి. ఆకలి దప్పులు ఎవరి ధర్మం చెప్పండి? మనకు ఆకలి వేస్తుందంటాము, దప్పికేసిందంటాము. ఈ ఆకలి దప్పులు ఎవరి ధర్మాలు? ప్రాణం యొక్క ధర్మాలు. ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు, జన్మ మరణాలు శరీర ధర్మాలు.
వీటికి షడూర్ములని కూడా అంటారు. అయితే ఈ భోగాలు ప్రాణతృప్తి కోసం ఉన్నాయి, అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం కాదు. అయితే ఈ విషయాసక్త పురుషులు, స్వార్థజీవులు భోగాలను అనుభవిస్తున్నారు వీటి కోసం, ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి. కానీ సత్యం అది కాదు. ప్రాణతృప్తి కోసము భోగాలు ఉన్నాయి కానీ ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఈ దేహము తిండి కొరకు కాదు, దేహం కొరకు తిండి, అంతేనా? ఈ శరీరము తిండి కోసం పుట్టలే, దేహం కోసము తిండి. తినడం కోసం బ్రతికేది కాదు, బ్రతకడం కోసం తినాలి. దీర్ఘకాలం జీవించడం కాదు, దివ్య జీవితం గడిచిందా లేదా అది ముఖ్యం. అందుకని దివ్య జీవితం కావాలి మనకి. మన శరీరము లోక కళ్యాణం కోసము ఉపయోగపడాలి. మన కళ్యాణాన్ని మొదలు చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సద్గురువులను ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న పిదప ఇక ప్రారంధ శేషం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని లోక కళ్యాణం కోసము ఉపయోగించినట్లయితే మన జీవనము దివ్య జీవనం అవుతుంది. ఎన్ని రోజులు బ్రతికిందని కాదు, ఏమి సాధించామో అనేది ముఖ్యం అన్నమాట. అయితే ఈ విషయీ పురుషులు, స్వార్థజీవులు ఎలా ఉంటారు అంటే, మొట్టమొదటి పూలదండ నా మెడలోనే పడాలి, ఇట్లా ఉంటారు. కొంతమంది స్వార్థజీవులు, నేను చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు చెప్పాలి, మొట్టమొదలు నేనే చెప్పాలి. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. అన్ని రంగాల్లో తనదే హస్తాక్షేపం ఉండాలి, అంటే అన్నిట్లో మొదట్లో నేనే ఉండాలి. అందరూ అధికార దృష్టిలో నాకు అణిగిమణిగి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆస్తిలో కానీ, పాస్తిలో కానీ, పరుగులో కానీ, ప్రతిష్టలో కానీ తనదే పై చేయి ఉండాలి. ఇది స్వార్థ జీవుల యొక్క, అహంకారి జీవుల యొక్క వ్యవహారం ఈ విధంగా ఉంటుంది. కానీ పుణ్యజీవులు ఎవరైతే ఉంటారో, పరార్థ జీవులు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూడండి, వారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో చూడండి. శివునాజ్ఞ లేకుండా చీమైన కుట్టదు, ఇది అందరికీ తెలిసే కదా. ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే ఏదైనా జరుగుతుంది, ఆయన ఆజ్ఞ లేకపోతే ఏది జరగడానికి ఆస్కారం లేదు. హరి ఆజ్ఞ ఉంటేనే ఆకు అల్లాడుతుంది, ఆకు కదలాలంటే కూడా హరి యొక్క ఆజ్ఞ ఉండాలి. అంటే సర్వశక్తిమంతుడు, సర్వకర్త, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ఈశ్వరుడే సర్వనియంత. అతని యొక్క అధీనంలోనే ఈ సంపూర్ణ జగత్తంతా కూడా నడుస్తుంది. ఈ జగచ్చక్రాన్ని అంతటిని కూడా నడిపించేవాడు ఈశ్వరుడు. పలికించేవాడు రామభద్రుడట అని అంటూ పోతనామాత్యులు భాగవతారంభంలో చెప్తాడు. నేను ఏదైతే భాగవతం రాస్తున్నానో నా నోట పలికించేవాడు రామభద్రుడు, ఆ పరమాత్మ. నేనే ఎంతటి వాణ్ణి? నేను కేవలము ఒక లేఖకుని యొక్క చేతిలో లేఖనం ఉంటుంది కదా, పెన్ అంటారు కదా, ఆ పెన్ను ఆ లేఖకుడు ఏ విధంగా ఉపయోగం చేస్తే ఏ అక్షరం రాయమంటే అది రాస్తుంది అంతే. ఆ పెన్ ఏం స్వతంత్రంగా రాస్తుందా? రాయించేవాడు, రాసేవాడు ఎవరు? లేఖకుడు. అట్లా సంపూర్ణంగా సమస్త జీవులను అన్నిటినీ కూడా నడిపించేవాడు, ప్రేరేపించేవాడు పరమాత్మ. ఈ భావనలో ఉంటారు పరార్థ జీవులు, ఇతరుల కోసం జీవించేటువంటి సత్పురుషులు ఈ భావనలో ఉంటారన్నమాట. అందుకని వారి దృష్టిలో మొట్టమొదటి స్థానము భగవంతునికి అగ్రపూజ. మొట్టమొదటి మనకు ప్రయస్వ యాగంలో ధర్మరాజు చేసి చూయించాడు మనకు. మొట్టమొదటి అగ్రపూజ ఎవరికి చేశాడు? పరమాత్మకు చేశాడు. అది కేవలం కథాప్రసంగం. కానీ మనం కూడా మనం చేసే ప్రతి పనికి కూడా మొట్టమొదటి భగవంతుని ముందు పెట్టుకొని మనం చెయ్యాలి. నేను చేస్తా, నేను సమర్థుని ఉన్నా, ఏదైనా చేయగలను అనేటువంటి అహంకారం కనుక ఉన్నట్లయితే అది ముందుకు సాగదు. అట్లా అందుకని ధర్మానికి
భగవంతునికి అగ్రపూజ ఉంటుంది వీరి యొక్క దృష్టిలో. ఎవరు వీరు? పరార్థ జీవులు, తదర్థ జీవులు. వీళ్ళే దైవీ జాతికి సంబంధించిన వాళ్ళు. దైవీ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారంటే ఇలాంటి వారే. ఈ విధంగా మనము అన్యేచ బహవశూరా మదర్థే త్యక్తజీవితా నానా శస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదా అనే శ్లోక పర్యంతం మనము తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ముందుకెళ్దాం. 10వ శ్లోకం చదవండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకము శ్లేషార్థాన్ని ఇస్తుంది, అంటే 2 విధాల అర్థాన్ని ఇస్తుంది. అపర్యాప్తం, పర్యాప్తం అనేటువంటి శబ్దాలు 2 విధాల అర్థాలు ఇస్తాయి. ఇక్కడ శ్లోకాన్వయం ఈ విధంగా ఉంటుంది. భీష్మాభిరక్షితం అస్మాకం తద్బలం అపర్యాప్తం. భీష్ముని చేత రక్షింపబడుతున్నటువంటి మన యొక్క బలం, మన సైన్యం ఏదైతే ఉందో ఇది అపర్యాప్తం, అంటే ఇది చాలా గొప్పది. దీనికి పరిమితి అనేది లేదు, సీమ అనేది లేదు, ఎల్ల హద్దు అంటారు కదా. అంటే చాలా గొప్పదైనది మన సేన అని అంటారు. ఇదే అపర్యాప్త శబ్దాన్ని మరొక అర్థంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఈ భీష్ముని చేత రక్షింపబడేటువంటి మన యొక్క బలం ఏదైతే ఉందో ఇది పాండవులను ఎదిరించడానికి పర్యాప్తం కాదు. అపర్యాప్తం అంటే పర్యాప్తం కాదు, అంటే సమర్థం కాదు. అంటే మొట్టమొదలే దుర్యోధనుడు తన అపజయాన్ని స్వీకరించినట్లయింది ఇక్కడ కదా. పర్యాప్తం అంటే సామర్థ్యం, అపర్యాప్తం అంటే అసమర్థత. ఆ పాండవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి మన సైన్యము పర్యాప్తము కాదు, అంటే సమర్థము కాదు, అంటే మనం ఓడిపోతాము అని చెప్పుకున్నట్లయింది తన నోటితో తానే. ఇక ఉత్తరార్ధానికి చూడండి. భీమాభిరక్షితం ఏతేషాం ఇదం బలం పర్యాప్తం అంటాడు. భీముని చేత రక్షింపబడుతున్నటువంటి ఏతేషాం అంటే వీరి యొక్క, అంటే పాండవుల యొక్క బలం ఉన్నదో, సైన్యం ఉన్నదో అది పర్యాప్తం, అంటే మనల్ని ఓడించడానికి సమర్థవంతమైంది అని అర్థం ఇక్కడ. ఇంకో రకం అర్థం ఏంటంటే అది పరిమితమైనది, మనం దాన్ని ఓడించవచ్చు అని ఒక అర్థం. పర్యాప్తం అంటే పరిమితమైనది. పరిమితమైనప్పుడు మనది అపరిమితం ఉన్నది బలం, అందుకని అపరిమితమైనటువంటి బలము చేత పరిమిత బలము అది ఓడిపోతుంది ఎట్లాగో అని ఒక అర్థమైతే, వారి యొక్క సేన ఏదైతే ఉందో అది మనల్ని ఓడించడానికి పర్యాప్తం అంటే సమర్థం ఉన్నది అని మరొక అర్థం. ఈ విధంగా 2 విధాలుగా కూడా అర్థం దీన్ని చేసినారు మహాత్ములు. అంటే దీని ద్వారా దుర్యోధనుడు ఎంత వ్యగ్రచిత్తుడయి, ఎంత భయ కంపితుడై ఉన్నాడో చూడండి. అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికే అర్థమైతలేదు. ఈ విధమైనటువంటి వ్యగ్రచిత్తంతో, భయగ్రస్త హృదయంతో ద్రోణాచార్యునితో దుర్యోధనుడు ఈ విధంగా చెప్పినాడు అని చెప్తూ ఇక దుర్యోధన ఉవాచ అయిపోతుంది. ఇక దుర్యోధన ఉవాచ చెప్పలేదు కానీ, అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఏమేమి చెప్పాడో అవన్నీ ఇప్పుడు 11వ శ్లోకంతో మూగుతుంది, ఉపసంహరింపబడుతుంది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇక్కడ దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారితో చివరి మాటగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమనంటే, హే ఆచార్య, హే గురుదేవ, చూడు, మీరందరూ కూడా సర్వ ఏవ హి, మీరందరూ కూడా, మీరు మరియు
నీతో పాటు ఉన్నటువంటి వీరాది వీరులందరూ కూడా సర్వేషు సమస్తమైనటువంటి అయనేషు అంటే సేనా ప్రవేశ నిర్గమ స్థానాదులలో యథాభాగం తమ తమ స్థానాల్లో ఉండి మీరందరూ కూడా కలిసి భీష్ముణ్ణి రక్షించుదురుగాక అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? మీరందరూ కూడా భీష్ముణ్ణి రక్షించండి అన్నాడు. ఏం భీష్మునికి సామర్థ్యం లేదా? అతడు సమర్థుడు కాదా అంటే ఇతనికి భయము. ఎందుకనంటే ప్రధానమైనటువంటి వాడు కౌరవ సేనలో భీష్ముడు ఒక్కడే. అతడి కనుక పడిపోయాడు అనుకోండి, అంత పడిపోయినట్టే. ఇక మన యుద్ధం ఇక ఏమి ప్రయోజనానికి లే. ఇక అందుకని అతన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని అంటున్నాడు. భీష్ముడు అంటే ఆధ్యాత్మిక దృష్టితో బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం కనుక పడిపోయిందనుకో, మన బ్రహ్మచర్య వ్రతం పడిపోయిందనుకో, అప్పుడు ఏ సాధన కూడా చేయలేడు సాధకుడు. అందుకని చాలా ప్రధానమైనటువంటిది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యాన్ని పాడు చేసుకున్నాడు అనుకో, ఇంకా అతడు నిర్వీర్యుడైపోతాడు. ఏ సాధన కూడా అతడు చేయలేడన్నమాట. అందుకని సాధకుడికి బ్రహ్మచర్యం చాలా ప్రధానమైనది. అప్పుడే కానీ తనలో ఉన్నటువంటి కౌరవ సైన్యం ఏదైతే ఆసురి సంపత్తి ఉందో, ఆసురి వృత్తులు ఉన్నాయో వాటిని ఎదిరించగలుగుతాడు. లేకపోతే ఎదిరించలేడు. అందుకని బ్రహ్మచర్యం పడిపోతే వాడు పతనమైనట్టే. ఇది ఆధ్యాత్మిక దృష్టితో. ఇక ఇటు కథా దృష్టితో కనుక చూసినట్లయితే కౌరవుల సైన్యంలో ప్రధానమైనటువంటి వాడు భీష్ముడు కాబట్టి అతడి కనుక పడిపోయాడా ఇక మనది ఏమీ ఇక విజయం పొందేటువంటి ఆశనే లేదు. అందుకని మీరు జాగ్రత్తగా అతన్ని కాపాడుతూ ఉండండి అంటారు. అయితే ఇప్పుడు 3వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు 9 శ్లోకాల ద్వారా దుర్యోధనుడు 9 శ్లోకాల పర్యంతము దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మాట్లాడినాడు. ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ద్రోణాచార్యుడు పెదవి విప్పలేదండి, మాట్లాడలేదు. ఎందుకంటే ద్రోణాచార్యునికి తెలుసు ఈ దుర్యోధను యొక్క అవస్థ ఏమున్నది. వాడు భయకంపితుడయ్యి ఒక రాజకీయ ఎత్తుగడతోనే నన్ను ఎత్తి పొడవడానికి, నన్ను ప్రేరేపించడానికి అతడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని తనకు తెలుసు. ఎందుకంటే ద్రుపద పుత్రేణ తవ శిష్యేన అంటూ మాట్లాడినాడు కదా. ద్రుపద పుత్రుడైనటువంటి నీ శిష్యుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి వాని చేత రచింపబడినటువంటి పాండవుల యొక్క సేన చూడు అన్నాడు. అంటే ద్రుపదుని ఎందుకు జ్ఞాపకం చేయవలసి వచ్చిందంటే శత్రువు కదా ద్రుపదుడు ద్రోణాచార్యులకి. అంటే ఆ శత్రుత్వం చేత ఇతనిలో పౌరుషం వచ్చి ఇతడు యుద్ధం బాగా చెయ్యాలి అని ఒక రాజకీయ ఎత్తుగడ ఇది. మరి ఇంతేకాకుండా బుద్ధిమంతుడైనటువంటి నీ శిష్యుడు అంటే నీవు ఎవరికైతే విద్యను నేర్పావో అతడే నిన్ను చంపడానికి వ్యూహరచన చేసి నీ ఎదుట నిలబడ్డాడు. చూడు ఎంత బుద్ధిమంతుడు, అటువంటి వానికి నువ్వు విద్య నేర్పినావంటే నువ్వెంత వివేకివి అని ఈ విధంగా అతన్ని ఎత్తిపుడిచినట్టు మాట్లాడినాడు. ఆ మాటలతో ద్రోణాచార్యుడు తెలుసుకున్నాడు, మౌనంగా ఉండిపోయినాడు. అంతే, అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు మరి భీష్ముడు చూస్తూ ఉన్నాడు పక్కనే ఉండి. మరి ఆ దుర్యోధనునికి ఏదైనా కొన్ని ఊరట కలిగించేటువంటి మాటలు ద్రోణాచార్యుడు చెప్పాలి కదా, మరి ఆయన చెప్పలేదు. మరి ఆయన చెప్పకపోతే ఇప్పుడు దుర్యోధనుడు ఇంకింత విక్షిప్తుడు అవుతాడేమో, ఇంకా చంచలం అవుతాడేమో, ఇంకా భయం అధికమయ్యి వాడు ఏమవుతాడు అని భీష్మాచార్యునికి దయగలిగింది. పాపం దయగలిగి ఆ దుర్యోధనునికి ఊరట కలిగించడానికి, వానికి హర్షాన్ని కలిగించడానికి భీష్మాచార్యుడు శంఖమూదినాడు. అయితే ఇక్కడ కౌరవ సైన్యంలో ప్రధాని భీష్ముడు కాబట్టి
ఇతడు బ్రహ్మచర్యానికి ప్రతీకము, మరి అహంకారానికి కూడా ప్రతీకం. ఎవరు? భీష్మాచార్యుడు. ఏ విధంగా మనము ప్రార్థనా శ్లోకాల్లో చదువుకుంటాం. భీష్మద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోత్పల అని మనము స్తుతి చేస్తాం. అంటే ఈ మహాభారతం అనేటువంటి యుద్ధ నది ఏదైతే ఉందో దానికి 2 తటములు ఉన్నాయి, 2 తీరాలు, ఆ వైపు ఈ వైపు. అంతే కదా, నదికి 2 తీరాలు ఉంటాయి కదా, ఆ వైపు తీరము ఈ వైపు తీరం. ఆ విధంగా భీష్మాచార్యుడు బ్రహ్మచర్యానికి ప్రతీకము, మరి అహంకారానికి ప్రతీకము. అహంకారానికి ఏ విధంగా ప్రతీకం ఉన్నాడు అనంటే మనము ప్రార్థనా శ్లోకాల్లో చదువుకున్న ప్రకారంగా భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల అని ఏదైతే మనం స్తుతి చేస్తూ ఉంటామో, ఇక్కడ ఈ భారతం అనేటువంటి యుద్ధం ఒక నదినిగా మనం వచ్చి చూసినట్లయితే ఆ నదికి 2 తటములు ఉంటాయి, 2 తీరములు ఉంటాయి. ఒడ్డు అంటాం కూడా, ఈ ఒడ్డు ఆ ఒడ్డు. అయితే ఈ భారత యుద్ధం అనేటువంటి నదికి 2 ఒడ్డులు ఏవి అంటే భీష్మాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు. భీష్మాచార్యుడు అహంకారానికి ప్రతీకమైతే ద్రోణాచార్యుడు మమత్వానికి ప్రతీకము, మమకారానికి ప్రతీకము. ద్రోణాచార్యునికి మమకారానికి ప్రతీకంగా ఎందుకు చెప్తామనంటే అతనికి తన పుత్రుడు అంటే చచ్చేంత ప్రేమ అన్నమాట. ఎవరు? అశ్వత్థామ. అతన్ని అడ్డుగా పెట్టుకునే కదా ద్రోణాచార్యుడిని నెలగొల్చారు పాండవులు. అశ్వత్థామను అడ్డు పెట్టుకునే కదా. అశ్వత్థామ అనేటువంటి పేరు గల ఒక ఏనుగుడు భీముడు చంపినాడు. చంపిన తర్వాత అప్పుడు అశ్వత్థామ హతోహత, అశ్వత్థామ హతోహత అని వీళ్ళందరూ మొత్తం సైన్యం అంతా అంటున్నారు. ఎప్పుడైతే అశ్వత్థామ హతోహత అనేసరికి భీష్ముని ప్రాణాలు ఎగిరిపోయినాయి. అప్పుడు ఏది? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని యొక్క కుమారుడు కదా, ఎందుకంటే కుమారుడి యందు అత్యంత ప్రేమ, అతనికి మమకారం. ఎప్పుడైతే విన్నాడో అతడు ధనుర్బాణాలు వదిలేశాడు. ద్రోణాచార్యుడు లేదు, అలా జరగడానికి వీల్లేదు, నా కుమారుడు చనిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అతడు అమరజీవుడు ఉన్నాడు, ఎలా చనిపోతాడు? చిరంజీవి ఉన్నాడు, అతడు ఎలా చనిపోతాడు? వీల్లేదు అని హృదయ కంపితుడయ్యి ధనుర్బాణాలు వదిలేసి వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారు, నన్ను మోసం చేయడానికి వీరంతా అబద్ధం ఆడుతున్నారు. కానీ సత్యం పలికేవాడు పాండవుల్లో ఒక్కడు ఉన్నాడు. ఎవరు? ధర్మరాజు. ఆయన అయితే అబద్ధం ఆడడు అని రథాన్ని తోలుకొని ధర్మరాజు దగ్గరికి వస్తాడు. ధర్మరాజా, నువ్వు సత్యం పలుకుతావు కదా, ధర్మపక్షంలో ఉంటావు కదా, నీ జీవితంలో ఒకనాడైనా కూడా అబద్ధం ఆడిన వాడు కాదు కదా, ఇప్పుడు చెప్పు, నిజంగా అశ్వత్థామ మరణించాడా అని అంటే ధర్మరాజు కూడా అదివరకే అతనికి ధర్మరాజుకు బాగా నేర్పించి పెట్టారు వీళ్ళంతా. నువ్వు అబద్ధం ఆడవలసిందే, లేకపోతే ద్రోణుడు మనల్ని ఎవరిని కూడా మిగిలించడు, అందరినీ మొత్తం చంపేస్తాడు. ఈరోజు విజయం కౌరవులదే, నువ్వు ఈ ఒక్క అబద్ధం ఆడాలి కదా. అంటే నేను ఆడానంటాడు ధర్మరాజు. నాకు నా మనసు ఒప్పుకోవడం లేదు, నా అంతఃకరణ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జీవితంలో ఒకసారి కూడా అతడు అబద్ధం ఆడినవాడు కాదు. ఇప్పుడు అబద్ధం ఆడమంటే ఎలా ఆడతాడు అని అంటే అప్పుడు దానికి ఉపాయంగా చెప్పినారనమాట. అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగును నేను చంపుతా భీముడు అన్నాడు.
అప్పుడు నువ్వు అశ్వత్థామ చనిపోయాడని అనొచ్చు కదా, అప్పుడు అబద్ధం కాదు కదా. అశ్వత్థామని నువ్వు చనిపోయిన తర్వాత అశ్వత్థామ హతోహత అని అనొచ్చు కదా, అబద్ధం కాదు కదా. కానీ ఆ విధంగా పలికినట్లయితే ద్రోణాచార్యునికి హృదయం ఆఘాతం ఏర్పడుతుంది కదా. మరి అతని ముందు నేను అబద్ధం ఆడినట్లే అవుతుంది కదా అని ధర్మరాజు అంటాడు. ఏది ఏమైనా సరే ఇది పూర్తిగా అబద్ధం కాదు, పూర్తిగా సత్యం కాదు. నువ్వు ఈ విధంగా చెప్పాల్సిందే అని అంటే విధి లేక అతడు బాధపడుతూ నేను అబద్ధం ఆడవలసి వస్తుంది కదా అని బాధపడుతూ అశ్వత్థామ హతోహత అని గట్టిగా అంటాడు, నరోవా కుంజరోవా అని మెల్లగా అంటాడు. అది మనిషో ఏనుగో, కుంజరం అంటే ఏనుగు, నర అంటే మనుషుడు, మనుషుడో లేదా ఏనుగు, మొత్తం మీద అశ్వత్థామ చచ్చిపోయింది అని అతనికి వరం ఉంది ఏదో, ఆ కథ మనకి అంత గుర్తులేదు. అయితే అతడు చిరంజీవి, చావడానికి వీల్లేదు. కానీ వీళ్ళందరూ అంటున్నారు ఎలా సంభవము అని అతడు సందిగ్ధంలో ఉండి ఈ ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజు చెప్పు, నువ్వు సత్యం దొరుకుతావు కదా చెప్పు అని అంటే ఈయన కూడా అశ్వత్థామ హతోహత అని గట్టిగా అన్నాడు, నరోవా కుందరోవా అని వెళ్ళగలిగాడు. అనేసరికి అప్పుడు అతడు అనేటప్పుడు వీళ్ళు బాగా ధ్వనులు చేశారు. మళ్ళీ రెండవది అది వినపడకుండా బాగా ధ్వనులు చేశారు. ధ్వనులు చేసేసరికి రెండవ శబ్దం వినపడలేదు, మొదటి శబ్దం విన్నాడు. వెంటనే ఆ రథంలోనే కూలపడిపోయాడు, చతికిల పడిపోయినాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు తన యొక్క పగను తీర్చుకోవడానికి అతడు వచ్చి తల నరికేశాడు. అంటే మమకారం అనేటువంటి ఏదైతే దోషం ఉన్నదో అది జీవుణ్ణి ఎంత బలహీనుని చేస్తే చూడండి. మమకారం అనేది జీవుణ్ణి చాలా బలహీనం చేస్తుంది. వాడు ఏం చేయలేకపోతాడు మమకారంలో పడి. ఇప్పుడు ద్రోణాచార్యుడు అంతటి మహారథి అయినా కూడా అతడు ధనుర్బాణాలు కింద పడేసి చతికిల పడిపోయాడా లేదా మమకారానికి లోనయ్యి. అందుకని ద్రోణాచార్యునికి మమకార స్థానంలో పెట్టారు, భీష్ముడేమో అహంకార స్థానంలో పెట్టారు. ఎందుకనంటే మొదటిసారి కాదు, మొదటిసారి అందరు అంటారు భీముడు ఆ అశ్వత్థామను చంపగానే వెంటనే అశ్వత్థామని చంపేశాను, అశ్వత్థామ హతహ అని బాగా గొల్లెత్తి చాలా గొంతెత్తి అంటాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ అంటారు. అది విన్న తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు అది అంటే దాన్ని ఇది నిజమా కాదా అని నిశ్చయం చేసుకోవడానికి ధర్మరాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఈ ప్రకారంగా సరే ఇప్పుడు భీష్ముడు అహంకార స్థానంలో ఉన్నాడు. ఎందుకనంటే ఈ మన జీవితమే ఒక భారత యుద్ధం, అవునా లేదా? ఒప్పుకుంటారా లేదా? మన జీవితమే ఒక భారత యుద్ధం. ఈ యుద్ధంలో పోరాడుతూ ఉన్నాం మనం. అయితే దీనికి ప్రధానమైనటువంటి సేనానాయకుడు ఎవరు అంటే అహంకారమే. అహంకారం ఉంటేనే వీడు ఏ పనైనా చేయగలడు కదా. నువ్వు ఒక యజ్ఞం చేయాలన్నా కానీ అహం ఇదం కరిసే అన్నాడు, సంకల్పం చేయాలి అంటే అహంకారం ఉండాలి అక్కడ. నేను ఫలానా వాడిని అనే అహంకారం ఉంటేనే కానీ ఆడ యజ్ఞం చేయగలుగుతావు. ఇంకా వేరే లౌకిక కర్మలు ఏదైనా కానీ తనలో నేను అనేది మొదలు ఉంటేనే మిగతా పనులన్నీ నడుస్తాయి. అందుకని ఈ అహంకారమే మనకు జన్మరణులకు సంసారానికి అది హేతు అవుతుంది. ఏ విధంగా కౌరవ సైన్యానికి ప్రధానంగా ఉండి సంచాలకుడై ఉండి భీష్మాచార్యులు ఆ యుద్ధాన్ని నడుపుతున్నాడు, అదేవిధంగా మన యుద్ధాన్ని, మన జీవితం అనేటువంటి యుద్ధాన్ని కూడా నడిపేది అహంకారమే. అందుకని
తుకారాం మహారాజ్ అంటాడు, అహంకార సోడావా ముక్తి రోగుడా అంటాడు. అహంకారం వదులుకుంటే మోక్షం ఎంతో దూరం లేదు. అహంకారాన్ని వదలడం అంటేనే మోక్షం, అంతే, ఇంకా ఏం లేదు. అందుకని అహంకారాన్ని వదులుకొని మనము భగవంతుని ముందు పెట్టుకొని నడుస్తూ ఉండాలి. కదా, మాయ అనేది మనకు నీడ లాంటిది కదా, మన వెన్నంటి ఉంటుంది ఎప్పటికీ. మన నీడ మనల్ని వదులుతుందా? చచ్చ దగ్గర వదలదు. అట్లా మాయ అనేది మనల్ని వెన్నంటి ఉన్నది కాబట్టి భగవంతుణ్ణి కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ మాయను దాటగలుగుతాము. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అలా ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను ఆరాధిస్తారో, నన్ను ముందు పెట్టుకొని వాళ్ళు వ్యవహారాలు చేస్తూ ఉంటారో, భజిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు. ఆ మాయను వెళ్ళు అవలీలంగా దాటుతారు. ఒక సముద్రాన్ని దాటాలంటే ఈదుకుంటూ అయితే మనం పోలేము. అప్పుడు మనం ఏం చేస్తాము? ఒక ఓడను ఆశ్రయిస్తాం కదా. ఆ ఓడను ఆశ్రయించినట్లయితే మనము అవలీలగా దాటగలుగుతాము. అయితే ఆ ఓడ నడుస్తున్నప్పుడు నీళ్ళ మీద నడిచినంత వరకు ఏం ప్రమాదం లేదు. కానీ నీళ్లు పడవలోకి వచ్చినాయి అనుకో ప్రమాదం, ఓడ మునిగిపోతుంది. అట్లా మనం భగవంతుని ముందు పెట్టుకొని మన జీవిత నౌకను కొనసాగించినంత వరకు ఏం ప్రమాదం లేదు. కానీ ఎప్పుడైతే మనం అహంకారాన్ని తెచ్చిపెట్టుకుంటామో పడవలోకి నీళ్ళు వచ్చినట్లే, ఇక మన పడవ మునిగిపోయినట్లే, తెలిసిందా? అందుకని భగవంతుని ముందు పెట్టుకొని మన జీవిత సాధన సాగిస్తూ ఉండాలి. అందులో ముఖ్యంగా మన జీవిత యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏదో ఇన్నాళ్ళు బ్రతికాము అన్నాళ్ళు బ్రతికాము అని కాదు. ఇక్కడ మనం ఎందుకు పుట్టాము అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ముక్తిని పొందడానికి ఈ శరీరము, దుర్లభమైనటువంటి శరీరం మనకు భగవంతుడు ప్రసాదించాడు. మరి భగవంతుని యొక్క ప్రసాదాన్ని మనం దురుపయోగం చేయకుండా ఆత్మజ్ఞానం కోసము ఆ జ్ఞానానికి సాధనాలను అవలంబించి మనం గురువులను ఆశ్రయించి వేదాంత శ్రవణం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది మన జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ విధంగా భీష్ముడు అనేవాడు అహంకార స్థానంలో ఉన్నాడు అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ భీష్ముల వారు దుర్యోధనునికి హర్షమును కలిగించుట కొరకై, ఉత్సాహమును కలిగించుట కొరకై ఇప్పుడు అతడు శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. చదవండి. తస్య సంజనయన్ హర్షం గురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తస్య అంటే అతనికి, అతనికంటే ఎవరికి అంటే దుర్యోధనునికి, హర్షం జనయన్ హర్షాన్ని కలిగించుట కోసము, ఉత్సాహాన్ని కలిగించుట కోసము, ప్రతాపవంతుడు పరాక్రమవంతుడైనటువంటి కురువృద్ధ అంటే కౌరవులలో శ్రేష్ఠుడు, వృద్ధుడు, జ్ఞాని మరియు భక్తుడు అయినటువంటి భీష్మ పితామహుడు ఉచ్చైహి సింహనాదం అంటే ఉచ్చమైనటువంటి అంటే గొప్ప నాదం, గొప్ప శబ్దము కలిగిస్తూ సింహనాదాన్ని చేశాడు. అంటే ఏ విధంగా అడవిలో సింహం గర్జించినట్లయితే సకల పశు పక్షాదులన్నీ కూడా ఎక్కడెక్కడ గప్చుపైపోతాయి. అడవిలో సింహం గర్జిస్తే, ఎందుకంటే సింహం బయలుదేరింది, ఇక మనకు బ్రతుకు లేదు, మన స్థానాల్లో మనం ఎక్కడెక్కడ అంతే దాచుకోవాలి, బయటకు వచ్చామా అంతే ఇక మన పని అని ఏ విధంగా మిగతా పశుపక్షాదులన్నీ కూడా భయకంపితులై వాటి స్థానాన్ని చేరుకుంటాయో
అట్లా సింహనాదం చేసినాడు ఎవరు? భీష్మాచార్యుడు. అంటే నోటితోని కాదండి, శంఖాన్ని ఊదినాడు కదా. ప్రతాపం అనేటువంటి శంఖాన్ని అతడు ఊదినాడు కాబట్టి ఆ శంఖధ్వని సింహధ్వని వలె అది మహాభయంకరమైనటువంటి ధ్వని కలిగింది. ప్రదద్మౌ అంటే పూరించను, శంఖాన్ని పూరించినాడు, శంఖాన్ని ఊదినాడు అనమాట. తత అటు పిమ్మట సహసా ఏవ అంటే వెంటనే ఇక మిగతా వారందరూ కూడా శంఖాహ పలవల శంఖాలను, భేర్యహ అంటే భేరీలు, పనవానక గోముఖాహ అంటే తాళాలు, దుందుగులు, కొమ్ము బూరలు. పూర్వకాలంలో కొమ్ము అనే ఒక వాద్య విశేషం ఉంటుండే, అది ఈ విధంగా ఇట్లా ఉంటుండే అన్నమాట. ఇక్కడ ఉంటుండేనా లేదు, దాన్ని పూరించేవారు అన్నమాట. అంటే మంగళ కార్యాలు చేసేటప్పుడు ఆ వాద్య విశేషాన్ని వాడుకునేవారు. ఇట్లా ఈ విధంగా వారి వారి చేతిలో ఉన్నటువంటి వాద్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, శంఖాలు, భేరీలు, పనవానక తాళాలు, దుందుగులు, కొమ్ములు మొదలైనటువంటివి అన్నిటిని కూడా అభ్యహణ్యంత అంటే మ్రోగించబడినవి. వాళ్ళందరూ కూడా మ్రోగించారు. ఎప్పుడైతే భీష్ముడు అతడు శంఖాన్ని పూరించాడో అందరు వారి వారి యొక్క ఆ వాద్య విశేషాలను అన్నిటిని కూడా మ్రోగించారు. స శబ్ద ఆ శబ్దం ఏదైతే ఉందో తుములహ అంటే చాలా వ్యాపకంగా అభవత్ అంటే అయ్యింది, అంటే మొత్తం ఆకాశం దద్దరిల్లేగా మోగింది అంటాడు. ప్రతిధ్వనులు చెలరేగాయి ఆ ధ్వనుల చేత, ఆ భేరీ మొదలైనటువంటి వాటి చేత. అంటే అంత కోలాహలంగా తయారైంది అప్పుడు ఆ ధ్వనుల చేత. ఈ విధంగా కౌరవ పక్షం నుంచి శంఖాలు మోయించినట్లుగా ఇప్పుడు ఈ వాక్యాలను ఎవరు చెప్పారు? సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినాడు అనమాట. ఆ దుర్యోధనుని యొక్క ఉవాచ అయిపోయింది, సంజయుడు చెప్పినాడు. ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని కొంచెం విచారం చేద్దాము. దుర్యోధనుని యొక్క హృదయము అసలే పాపిష్టి హృదయం. పైపెచ్చు ధర్మబలం కలిగినటువంటి పాండవ సైన్యం ఎదురుగా ఉంది. వాళ్ళు ధర్మపక్షంలో ఉంటారు కాబట్టి ధర్మబలం చూశాడు. దుర్యోధనునికి బలం ఆవరించింది. తనకు ఉపశాంతి లభిస్తుందని ద్రోణాచార్యుని పంచజేరాడు. భయం కలిగింది. ఆ భయకంపితుడైన వాడు ద్రోణాచార్యుని దగ్గర పోతే ఏమైనా ఉపశాంతి కలుగుతుందేమో అనుకున్నాడు. కానీ అక్కడ ఏమీ ఉపశాంతి లేదు. ఆ ద్రోణాచార్యుడు పెదవి విప్పలేదు, ఒక్క శబ్దం కూడా మాట్లాడలేదు. అప్పుడు ఇక భీష్ముడు చూసి ఆయన అయ్యో పాపము, ద్రోణాచార్యుడైతే ఉపేక్ష చేస్తే చేయనేగాక, కానీ నేను చేస్తే బాగుండదు. ఇక నేను కూడా మౌనంగా ఉంటేనంటే దుర్యోధనునికి ఏమైనా సాంత్వన ఉపశాంతి అనేటువంటి వాక్యాలు పలకకపోతే, లేదా ఇంకా వేరే ఏదైనా చర్య చేయలేకపోతే ఇంకా భయపడిపోతాడు అనుకొని భీష్ముడు శంఖాన్ని పూరించాడు. అది చెప్పినాడు ఇక్కడ. ఆచార్యుడు ఉపేక్షిస్తే ఉపేక్షించుగాక, కానీ తాత అయినటువంటి భీష్మాచార్యుడు తన మనుమన్ని భయకంపితుడుగా ఎలా చూడగలడు అని చెప్తున్నారు మహాత్ములు. అందుకని ఇతడు ఉపేక్షించడు. వృద్ధుడైనప్పటికీ పితామహుడైనప్పటికీ ప్రతాపవంతుడు కాబట్టి ప్రతాపం అనే పేరు గల శంఖాన్ని అతడు పూరించాడు అని చెప్తున్నాడు. భయంకరమైనటువంటి సింహనాద శంఖ ధ్యానాలను చేయగలిగినాడు. ఆ తర్వాత దుర్యోధనునికి హర్షం కలిగింది. ఇప్పుడు భీష్ముల వారు ఇక శంఖాన్ని పూరించాడంటే యుద్ధం ప్రారంభమవుతుంది, జయం తప్పకుండా మాకే కలుగుతుంది అనేటువంటి ఒక హర్షమతంలో కలిగింది. వికలచిత్తుడైనటువంటి ద్రోణాచార్యుడు తాత్కాలికంగా హర్షాన్ని పొందినాడు. అయితే ఈ భీష్మాచార్యులకు కూడా తెలుసు దుర్యోధనునికి జయం ఎప్పుడు కూడా కలగదు. ఎందుకంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీరందరూ కూడా ధర్మరాజుకు ఆశీర్వాదం ఇచ్చారు యుద్ధారంభంలోనే.
యుద్ధం ప్రారంభం కాకపూర్వమే ధర్మరాజులకు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఏమని? ఇప్పుడు ఆశీర్వాదము దాదాపుగా మహాత్ములు ఇస్తూ ఉంటారు, కానీ ఆశీర్వాదము ఎలా ఇవ్వాలి, ఆ ప్రసంగము ఆ ప్రకరణాన్ని బట్టి ఇవాళ పడుతుంది కదా. ఇప్పుడు చాలామంది భక్తులు వచ్చారు, అంటే ఇట్లా మహాత్ముడు కూర్చున్నాడు, వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు కదా. అప్పుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. అందులో ఒక స్త్రీ, ఆమె వీతంతు ఉన్నదనుకోండి, ఆమె వచ్చి కూడా నమస్కారం చేసింది. ఇప్పుడు ఆమెకి ఏమన్నా ఆశీర్వాదం ఇవ్వాలి? దీర్ఘ సుమంగళి భవ అంటే నడుతుందా కదా. ప్రకరణం చూడాలి, ప్రసంగాన్ని చూడాలి, అవును కదా. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, వారు కూడా నమస్కారం చేసుకున్నారు, అప్పుడు వారికి ఏమన్నా మనం ఆశీర్వాదం ఇవ్వాలి? విద్యా ప్రాప్తిరస్తు అని మనం ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ విధంగా ప్రసంగాన్ని బట్టి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధర్మరాజు కూడా యుద్ధారంభంలో ప్రథమ దిగి పరుగున భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. యుద్ధానికి చేయడానికి వచ్చినటువంటి వాడు రథాన్ని దిగి కాలినడకతో అక్కడికి వెళ్తున్నాడా అంటే అందరు భయపడ్డారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ భయపడ్డారు. ఎక్కడ వెళ్ళి శరణాగతి ఇక నేను యుద్ధాన్ని విరమించుకుంటానని పోతున్నాడేమో కాబోలు అని అందరూ భయపడ్డారు. ఎందుకంటే ధర్మరాజు దయాళు హృదయుడు. ఇప్పుడు ఆ సైన్యాన్ని అందరు చూసేసరికి, చూడు మా కోసము వీళ్ళందరినీ చంపాలా, ఇంత హింసాకాండ చేయాలా, మాకు రాజ్యం వద్దే వద్దు అని ఒకవేళ బుద్ధి మారిపోయి అక్కడ పోయి విరమించుకుంటే ఏం చేసేది ఉన్నది అని అందరూ భయపడ్డారు. అయితే ఆయన ఎందుకు పోయాడు అక్కడికి అని అంటే, అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్వృద్ధిర్యశోబలం. పెద్దలను నమస్కరించి వారి ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందినట్లయితే మనకు ఆయుర్వృద్ధి అవుతుంది, యశస్సు ప్రాప్తమవుతుంది, బలం ప్రాప్తమవుతుంది, మరియు అతడు వ్యవహారికంగా వృద్ధిని పొందుతాడు. ఒకవేళ పారమార్థికంగా అంటే తన సాధనలో వృద్ధిని పొందుతాడు. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. పెద్దలకు నమస్కరించేటువంటి ఇది ఏదైతే ఈ ఒక గుణం ఉన్నది కదా, ఇది చాలా మహత్తరమైనటువంటిది. అందుకని పెద్దలు కనిపించినప్పుడు, పెద్దలు ఎదురైనప్పుడు మనం తప్పకుండా వారికి నమస్కారం చేయాలి. దేవాహ ఖలు వందనీయాహ అని చెప్పిన ప్రకారంగా మహాత్ములు కూడా వందనీయులే. ఇప్పుడు మనం ఏదో గొప్ప దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తున్నాము, అక్కడ ఊరు బయట శివాలయం ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. ఏదో గణపతి అనుకోండి, ఏదేదో చిన్న చిన్న దేవతలు ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా బయలుదేరింది ఎక్కడికి? ఆ ముఖ్య దేవాలయం శివాలయం దగ్గరికి. మధ్య మధ్యలో కూడా దేవతలు ఎదురైనాయి. మరి వారికి నమస్కారం చేయాలా వద్దా? చెయ్యాలి. ఎందుకు? దేవాహ ఖలు వందనీయాహ, దేవతలు వందనీయులు కాబట్టి వారికి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. మన లక్ష్యం ఏదైతే ఉందో అది దూరం ఉంది, అయినా కానీ ఎదుటపడినటువంటి తటస్థపడినటువంటి దేవతలకు కూడా నమస్కారం చెయ్యాలి. ఇది మన సంప్రదాయం. అట్లా మహాత్ములు కూడా తటస్థపడినప్పుడు, మనకు ఎదురుపడినప్పుడు మనం వారికి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. ఎందుకనంటే వారి యొక్క ఆశీర్వాదమే మనల్ని సర్వదా రక్షిస్తుంది. ఈ నీతి, ఈ గుహ్య రహస్యాన్ని ధర్మరాజు తెలుసు కాబట్టి అతడు ఆ భీష్మాచార్యుని దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి భీష్ముని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఇప్పుడు భీష్ముడు ఏమని ఆశీర్వాదం ఇవ్వాలి? ఇప్పుడు ప్రసంగం ఏమున్నది చెప్పండి? వర్తమాన ప్రసంగం ఏమున్నది చెప్పండి? యుద్ధం, అవును కదా. యుద్ధరంగంలో ఉన్నాడు, నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఏమని ఇవ్వాలి? విజయీ భవ ఆశీర్వాదం ఇచ్చినాడు. చూసారా? మహాత్ముల ఆశీర్వాదం వృథా పోతుందండి? ఎప్పుడు కూడా పోవడానికి వీల్లేదు. అదేవిధంగా ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినాడు.
ఆయన కూడా విజయీ భవ అన్నాడు. వారు అన్నారు, ద్రోణాచార్యుడు అక్కడికి అన్నాడు, ధర్మరాజా నువ్వు చాలా వివేకి ఉన్నావు, నీవు ఒకవేళ ఇప్పుడు వచ్చి నమస్కారం చేయకపోతే నీకు అపజయము కలగవచ్చునేమో, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు జయమవుతుంది పో అన్న. చూడు, అటువంటి ఆశీర్వాదం వృథా పోతుందా? గురువుల ఆశీర్వాదం, మహాత్ముల యొక్క ఆశీర్వాదం వృథా పోదు. ఈ విధంగా వారి యొక్క ఆశీర్వాదం కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా ధర్మరాజుకు విజయం ప్రాప్తమవుతుంది కదా. అయితే ఈ దుర్యోధనునికి తాత్కాలికంగా హర్షం చేకూర్చడానికి భీష్ముల వారు శంఖాన్ని పూరించాడు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే, కానీ పూర్తిగా ఇతనికి విజయం మాత్రం ప్రాప్తం కాదు అనేటిది కూడా భీష్మాచార్యులకు తెలుసు. తర్వాత విషయం రేపు ఉదయం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.